తెలంగాణలో 5వ శక్తిపీఠంగా పేరుగాంచిన జోగులాంబకు బోనాలను సమర్పించడానికి నల్లపోచమ్మ మురాద్ మహల్ దేవాలయం సభ్యులు ఈ నెల 18న బయలుదేరి 19వ తారీఖున అంగరంగ వైభవంగా డప్పులు మేళాలు వివిధ వేషధారణలతో 200 బోనాలు తీయనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ సంవత్సరం ప్రభుత్వ సహకారం తోడవుతుండడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో కమిటీ సభ్యులు పనిచేస్తున్నారని, ఈ సంవత్సరం బంగారు బోనం కూడా సమర్పిస్తున్నామని చిట్టెం శ్యామరావు చైర్మన్ పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్మా సత్యప్ప, డొంకిరి ప్రమోద్ కుమార్, ఆవుల మణికంఠ, బల్కి మాణిక్ ప్రభు, కె సత్యనారాయణ, ఏ భిక్షపతి, మాణిక్రావు, బి శేఖర్, డి రామకృష్ణ, బి కేశవ్ చంద్రకుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ మాంకాళి నల్లపోచమ్మ దేవాలయ కమిటీ తరఫు నుండి నేను చిట్టెం శ్యామరావు చైర్మన్. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపు ఈ బోనాల ఉత్సవాలలో ఈ మురాద్మైల్ నల్లపోచమ్మ దేవాలయం అత్యంత వైభవంగా గత సంవత్సరము మురాద్మైల్ నుండి జోగులాంబ గద్వాల్ దేవాలయానికి మేము అంగరంగ వైభవంగా అక్కడికి వచ్చి ప్రొసెషన్ చూసాము. దగ్గర 1000 మంది భక్తులతో 100-150 మంది బోనాలతో మేము అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. దీని అంతటికీ మాకు ప్రభుత్వం తరఫున సహకారాన్ని అందిస్తూ మా కమిటీ సహకారంతో మా బస్సీవాసుల ప్రజానీకాంతో మేము అంగరంగ వైభవం గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా ఈ నెల 18, 19వ తేదీ నుండి ఇక్కడ నుండి బయలుదేరి 18 నుండి బయలుదేరి 19వ తేదీ అక్కడ ప్రొసెషన్ జరుపుకుంటాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరపాలని నిశ్చయించుకొని దీనికి మాకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని బస్సీవాసులందరినీ ప్రజానీకానికి మేము అందరికీ ధన్యవాదాలు తెలుపు. నల్లపోచమ్మ టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ పాల్గొని ఉన్నారు. ఈ యొక్క బోనాల ఉత్సవం లోపల పూర్వీకులు ఈ గుడికి ఏ విధంగానైతే ఉండనో ఆ విధంగా కనీసం 100 సంవత్సరాల పూర్వకాలం నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. అది ఒక ఆనవాయితీగా నడుపుతున్నారు. మధ్యలో ఘట స్థాపన అయ్యింది. కొరడే సత్యనారాయణ గారు, నూతుల లాక్మాన్ గారు ఘట స్థాపన చేశారు. అప్పటి నుంచి మన యొక్క మురాద్ వెంకటము ఉమ్మడి దేవాలయ కమిటీలో పాల్గొంటూనే ఉన్నాము. తదుపరి ఈ యొక్క కార్యక్రమాలకు యూత్ మెంబర్లు అందరూ పనిచేస్తున్నారు. వారు ప్రతి ఏటా సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీ మార్పులు లేకుండా ఏ విధంగా దానికి తోడుగా అందరూ కమిటీ మెంబర్లు సహకరించి ఈ ఉత్సవం జయప్రదం చేస్తున్నారు. మధ్యలో మన యొక్క 23, 24లో చిట్టెం శ్యామరావు గారు ప్రెసిడెంట్గా ఎన్నికై చాలా బ్రహ్మాండంగా చేశారు. 25, 26లో డొంకిరి ప్రమోద్ కుమార్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఆ 25లో ఒక సూచన, ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ మనము విజయవాడకు ఎట్లా ఉమ్మడి దేవాలయ కమిటీ బోనం చేస్తారో మన మురాద్మైల్ ఉమ్మడి దేవాలయం నుంచి జోగులాంబకు తయారు చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా జోగులాంబకు 18, 19 నాడు ఊరేగింపుగా బయలుదేరుతున్నాము. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించాలని మా యొక్క మనవి.